నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు విడిగా ఉంటున్నారు. భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగింది. అంతకుముందు భర్త ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెట్టాడు, తన భార్య తన దగ్గరికి వచ్చి కాపురం చెయ్యాలి అని. జడ్జిమెంట్ ఇచ్చింది ఫ్యామిలీ కోర్టు. అయినా కూడా భార్య భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడలేదు. ఈ టైంలో ఇట్లా భర్తతో కాపురం చేయడానికి ఇష్టం లేకపోయినా కూడా భర్త నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అన్నది ఇప్పుడున్న ప్రశ్న. ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని భర్త సుప్రీంకోర్టులో దీని మీద క్వశ్చన్ చేశాడు. భార్య కాపురానికి రానంటోంది, మరి నేనెందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనము జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. భార్య భర్తతో నివసించకపోయినా రాకపోయినా భర్త డ్యూటీ మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? భార్య ఒకవేళ భర్తతో కాపురానికి రాకపోయినా కూడా భర్త యొక్క బాధ్యత భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే సెక్షన్ 125 CRPCని అనుసరించి అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.